జై శ్రీరామ్. అందరికీ, నా స్నేహితులకు, నా ఆత్మబంధువులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మరి భగవద్గీత శ్లోకాలు ఎన్నో పాడి వినిపించడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది ఏంటంటే, ప్రతిఫలము ఆశింపకుండా ఏ పనైనా చేయవచ్చు అని చెప్పిండు. అందుకే మనం ఎవరిని ఆశించకుండా, ఏది అడగకుండా, ఏది భగవంతుని కోరకుండా ఈ యొక్క భగవద్గీత శ్లోకాలు చదివి వినిపించడం జరుగుతుంది. అనుదేహకరం వాక్యం సత్యం ప్రేహితం చేతో స్వాధ్యాయాభ్యాసనం చైవ వామజం తపముచ్యతే. వామజం తపముచ్యతే. ఇతరుల మనసు నొప్పియనిదియు ప్రియము హితముతో కూడిన సత్యభాషణము వేదాధ్యానమనర్చుట వాచిక తపస్సు అని చెప్పబడను. అందరితోటి మంచిగా మాట్లాడి, మంచి మనస్సు తన యందు ఉంచుకొని మంచి స్నేహము చేయాలనేటటువంటిది ఈ యొక్క తాత్పర్యము చెప్పబడింది. మంచిగా మాట్లాడము, మంచి పనులు చేయడము, అది యొక్క వాచిక తపస్సు.